పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన లేటెస్ట్ మూవీ గురువాయూర్ అంబలనాథయిల్. ఇది మలయాళం మూవీ. లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అక్కడ. అయితే ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఈ మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఆనంద్ యొక్క వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉంటుంది. ఒక ఆకాశరామన్న ఉత్తరం వాళ్ళ కాపురంలో చిచ్చుపెడుతుంది. దాంతో అతని భార్య పార్వతి బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్తుంది. తల్లి తండ్రి ఎంతగా చెప్పినా ఆనంద్ తన పద్ధతిని అయితే మార్చుకోడు. తన చెల్లెలు అయిన అమృతకు పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. అతనికి అలాంటి సమయంలోనే వీణు పరిచయం అవుతాడు. అతనితో తన చెల్లెలి పెళ్లి జరిపించాలని ఆనంద్ భావిస్తాడు. వీణు గతంలో ఓ యువతిని ప్రేమించాడని, ఆ అమ్మాయి అతన్ని మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఆనంద్ తెలుసుకుంటాడు. ఆ యువతిని మర్చిపోయి తన చెల్లితో హ్యాపీగా ఉండమని ఆనంద్ చెబుతాడు. నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే నీ భార్యను ఇంటికి తీసుకురావాలని ఆనంద్కు వీణు కండిషన్ పెడతాడు. ఆనంద్ భార్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆనంద్ వాళ్ళ ఇంటికి వీణు వస్తాడు. వీణు ఆనంద్ భార్య స్థానంలో గతంలో తాను ప్రేమించిన పార్వతి ఉండడం చూసి షాక్ అవుతాడు. వీణు ఆనంద్ భార్య స్థానంలో గతంలో తాను ప్రేమించిన పార్వతి ఉండడం చూసి షాక్ అవుతాడు. మరి ఆనంద్కి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదని భావించిన వీణు అతని చెల్లితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని భావిస్తుంటాడు. తాను మంచివాడిని కాననే విషయం అమృత ఫ్యామిలీకి తెలియడం కోసం వీణు అనేక పథకాలు వేస్తాడు. కానీ అవేవి సక్సెస్ కావు. వీణు గతంలో ప్రేమించిన అమ్మాయి తన భార్యనని ఆనంద్కు తెలుస్తుంది. దాంతో తన చెల్లిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వీణుకు ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతాడు. మరి అలాంటి సమయంలో అమృతతో వీణు పెళ్లి జరిగిందా? గతంలో ఆనంద్ ఇంటికి ఆకాశరామన్న ఉత్తరం రాసింది ఎవరు? వీణుతో తన చెల్లి పెళ్లి జరగకుండా ఉండడానికి ఆనంద్ వేసిన పై ఎత్తులు ఏంటివి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సింది. ఈ కథ మొదటి నుంచి చివరి వరకు కామెడీ టచ్ తోనే నడుస్తుంది. సాధారణంగా పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి ఒక మాట అయితే సరిపోతుంది. కానీ తనకి వచ్చిన సంబంధం తప్పిపోవడానికి పెళ్లి కొడుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం నవ్వు తెప్పిస్తుంది ఈ సినిమా. ఒకానొక టైంలో తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అనుకున్నప్పుడు అతని ప్లాన్స్ రివర్స్ కావడం పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతుంది మనకైతే. మరి దర్శకుడైతే పాత్రలను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలతో పట్టుగా కథను నడిపించిన విధానం కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఆ తర్వాత పాత్రలన్నీ పెళ్లి మంటపానికి చేరుకున్న తర్వాత కథ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది. అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులంతా మనకైతే కొందరైతే తెలుసు, కొందరు తెలియదు. కానీ అందరూ బాగా చేసిరు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే యోగి బాబు గారి టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ మూవీని అయితే చూసేయచ్చు మనం. ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ లో ఉంది. తెలుగులో కూడా ఉంది. ఒకసారి అయితే లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, ఇది గురువాయూర్ అంబలనాథయిల్ మూవీ యొక్క రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మళ్ళీ ఒక మంచి రివ్యూ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.